హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువవుతుంది. ఇప్పుడు నేను మీకు శారీ పెట్టికోట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ముందుగా పైవైపున బెల్ట్ కోసం విడిగా క్లాత్ ఎంత పొడవు కావాలి అన్నది చూసుకోవాలి. 5 ఇంచులు దీనిని ఫోల్డ్ చేసినప్పుడు ఖర్చు జాయింట్ కొని 2 ఇంచులు పొడవు వస్తుంది. 5 ఇంచులు సమంగా ఉండేలాగా చూసుకొని స్కేల్తో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని శారీ పెట్టికోట్ కోసం 2 మీటర్ల క్లాత్ సరిపోతుంది. కొంచెం ఎక్కువ లెంత్ కావాలి అనుకుంటే 2.5. కామన్గా ఎవరికైనా కూడా 2 మీటర్ల పొడవు సరిపోతుంది. ఈ 2 మీటర్ల పొడవుని ముందుగా ఇలా 2 చివర్లు కలిపి ఇలా పట్టుకుంటాము. ఇలా పట్టుకున్న దీనిని ఈ 2 చివర్లు ఇలా కలిసేలాగా 4 మడతలు ఫోల్డ్ చేస్తాం. ఆ తర్వాత పెట్టికోట్ పొడవు ఎంత ఉన్నది కొలుచుకోవాలి. 35 ఇంచులు ఉన్నది. 35 ఇంచులు ప్లస్ కింద వైపున ఫోల్డ్ చేయడం కోసం 1 ఇంచ్, 36 ఇంచులు పొడవు పెట్టుకోవాలి. మనకి క్లాత్ కరెక్ట్గా 2 మీటర్ల పొడవు సరిపోతుంది. నడుము లూజ్ కోసం 6 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 6 ఇంచులు అంటే మొత్తం 8 పార్ట్స్ వస్తుంది. 8 6 48 ఇంచులు నడుము లూజ్ వస్తుంది. ఎవరికైనా కూడా కొంచెం లావుగా ఉన్న సన్నగా ఉన్న వాళ్ళకి కూడా 48 ఇంచులు చక్కగా సరిపోతుంది. ఈ కింద వైపున ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ పై వైపున ఈ చివరన మార్క్ చేసుకోవాలి 6 ఇంచులు. ఇప్పుడు ఈ 6 ఇంచులకి ఇలా క్రాస్గా గీత కొట్టుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్లో మొత్తం ఈ కట్ చేసుకున్న ఇటువైపున 4 ముక్కలు, ఇటువైపున 2 ముక్కలు, ఇటువైపున జాయింట్ ఉంటుంది కదా, అందుకని లెంత్ ఒకటే కానీ ఇటువైపున 2 పీసులు, ఇటువైపున 4 పీసులు వస్తాయి. ఇప్పుడు కట్ చేసుకున్న పీస్ని ఇలా క్రాస్ కట్ చేసుకున్నాం కదా, ఈ క్రాస్లో చివరి వైపున 1 ఇంచ్ ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకొని చివరి వైపున
ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ పీస్ని కట్ చేయాలి. మడతలు ఉన్న వైపున ఇలా చివరన కట్ చేస్తాము. ఇంకొక పార్ట్కి ఇలా ఓపెన్స్ 4 వచ్చాయి కదా ఓపెన్ పీసులు, దీనికి పై వైపున 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్క్ చేసుకొని దీనిని స్కేల్తో ఇలా గీత కొట్టుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. దీనికి కూడా ఈ క్రాస్ వైపునే 1 ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ క్రాస్ వైపున ఈ పీస్ స్ట్రైట్ వైపున ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఒక పీస్ క్రాస్గా ఇంకొక పీస్ స్ట్రైట్గా ఇలా 2 జాయిన్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మధ్యలో ఇలా జాయింట్ ఉన్న పీస్ మధ్యలో కట్ చేసిన పీసులు ఈ చివరన ఒకటి ఈ చివరన ఒకటి ఇలా జాయిన్ చేసుకొని 2 పీసులు కూడా 2 సెట్లు ఇలా జాయిన్ చేసుకొని మొత్తం కలిపి స్టిచ్ చేసుకోవాలి. ముందుగా పెద్ద పీస్ని ఇలా పైవైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత చిన్న పీస్లో ఈ పెద్ద పీస్ 2 చివర్లు కూడా క్రాస్ వస్తుంది. ఈ చిన్నగా ఉన్న పీస్లో స్ట్రైట్గా ఉన్న వైపున తీసుకోవాలి. ఇదిగోండి, స్ట్రైట్గా ఉన్న వైపున ఇలా చూసుకొని 2 పీసులు కలిపి జాయిన్ చేయాలి. ఇలానే దీనిని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇంకొక పీస్లో కూడా స్ట్రైట్ ఉన్న వైపున ఈ పెద్ద పీస్కి జాయిన్ చేయాలి. దీనిని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మధ్యలో పెద్ద పీసు, ఇటు చివరన చిన్న పీసు, ఇటు చివరన చిన్న పీసు ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక సెట్ కూడా మధ్యలో పెద్దది, అటు ఒకవైపున చిన్నది, ఇంకొక వైపున చిన్నది ఇలా వచ్చేలాగా ఇంకొక పీస్ కూడా రెడీ చేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసి ఉంచుకున్న 2 ముక్కల్ని ఇలా ఒక చివరన కలిపి జాయిన్ చేసి కుట్టు వేసుకోవాలి. దీనిని మరలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. కింద వైపున
1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. క్లాత్ని చివర ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి 3 ఇంచుల వరకు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అలానే రెండో వైపు చివర కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. పై వైపున నడుం బెల్ట్ కోసం విడిగా క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ముందుగా ఒక వైపున అంచుని ఇలా కుట్టుకోవాలి. అలానే రెండో వైపున కూడా అంచును మడిచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని లోపల వైపుండి ఇది పై వైపున రైట్ సైడ్ కిందకు ఉండేలాగా, రాంగ్ సైడ్ ఇలా పైకి ఉండేలాగా చూసుకొని నడుం బెల్ట్ జాయింట్ చేసుకోవాలి. ఇలా ఉండేలాగా చూసుకోవాలి. ఈ నడుం బెల్ట్ కోసం తీసుకున్న లెంత్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఉన్నది. మధ్యలో 1 or 2 టక్స్లు ఇలా కొంచెం టక్స్లు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్ట్ని ఈ ఖర్చు ఉన్నది కదా, దీనిని ఇలా పై వైపునకు తీసి ఈ ఖర్చు మీద ఉన్న కుట్టు కనిపించకుండా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేయాలి. దీని పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. పై వైపున ఇంత గ్యాప్ వదిలిపెట్టి ఇక్కడి నుండి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. దీనిపైన మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి.
దీనిని స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవి ఇలా బార్ కుట్స్, ఈ శారీ పెట్టికోట్ మొత్తం కూడా ఇలా బారుగా కుట్లు వేయడమే కదా. కొత్తగా నేర్చుకునే వారైతే ఇలా ఫస్ట్ ఇలా చిన్న చిన్నవి స్టార్ట్ చేసుకుంటే చక్కగా నీట్గా తర్వాత బ్లౌజులు అవి కుట్టుకోవడానికి కొంచెం కుట్టడానికి అలవాటు పడతారు. అందుకోసం ఎవరైనా కూడా ఈజీగా శారీ పెట్టికోట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.